హలో ఫ్రెండ్స్, నమస్తే. బిగ్ షాక్. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు. ఒక్కొక్క గ్యాస్పై ఎంత పెరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. గ్యాస్ వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ మే నెల ప్రారంభం కావడంతో గ్యాస్ సిలిండర్ ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. అయితే ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు మాత్రం ఊరట లభించిందనే చెప్పాలి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సంక్షోభం ఏర్పడింది. ఇప్పటికీ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధరలను సైతం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెంచింది. రానున్న రోజుల్లో గ్యాస్ కొరత తీవ్రమవుతుందన్న వాదన వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా 993 రూపాయలు పెంచింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలు మాత్రం కేంద్రం పెంచలేదు. అయితే పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఫిబ్రవరిలో యుద్ధం కారణంగా అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్లు 3 సార్లు పెరిగాయి. మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్లో 195, ఇప్పుడు అమాంతం 993 రూపాయలు పెరిగింది. ఎల్పిజి సిలిండర్లు ఎలాంటి మార్పు ఉండబోదని ప్రభుత్వం తెలిపింది. అయితే తాజాగా పెరిగిన ధరతో కమర్షియల్ సిలిండర్ ధర రేటు 3,000 దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ 3,071 రూపాయలు, ముంబైలో 3,024 రూపాయలు, హైదరాబాద్లో అయితే 3,315 రూపాయలకి చేరింది. తాజాగా పెంచిన ధరలు రెస్టారెంట్లు, హోటల్స్ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల కేంద్రం కమర్షియల్ సిలిండర్ పెంచిన నేపథ్యంలో హోటల్ నిర్వాహకులు సైతం ధరలు పెంచేశారు. తాజాగా ఒక్కో కమర్షియల్ సిలిండర్పై 993 రూపాయలు పెరగడంతో హోటల్ నిర్వాహకులు ఆహార పదార్థాలను ధరలు భారీగా పెంచే అవకాశం ఉంది.